అచ్చంపేటకు స్వాతంత్రం వచ్చింది 3 రోజుల క్రితం. గడియలు బద్దలైనాయి, స్వేచ్ఛ వచ్చింది, గాలి వీడ్చుకుంటున్నది అచ్చంపేట తల్లి. ఎందుకంటే 15 సంవత్సరాల నుండి 2009లో టిఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు వచ్చారు. వారికి 2009లో బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకొని అతనికి ఎంపీ సీట్ ఇచ్చింది. 2014లో ఎమ్మెల్యేని చేసింది, 2018 ఎమ్మెల్యేని చేసింది, 2023లో పోసి టికెట్ ఇచ్చింది, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది, ప్రభుత్వం విప్పించింది. ఇంకేం కావాలి నీకు? వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికి ఇవాళ బీజేపీ అంటావు, ఇంకో పార్టీ అంటావు, పొందలు లేని మాటలు చెప్తున్నావు పత్రికలల్లా. అచ్చంపేట తోటి నీ పేగు బంధం తెగిపోయింది. అచ్చంపేట కుటుంబం, టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు స్వేచ్ఛగా నిలబడతారు. ఈ గడ్డ మీద మళ్ళొకసారి టిఆర్ఎస్ పార్టీని విజయవంతం చేయడానికి పార్టీ అధిష్టానం వీళ్ళని పంపించింది, ఈ దూలను పంపించింది. ఎక్కడ కూడా కార్యకర్తలు ఆశ్చర్యపడకుండా గెలిచి చూపిస్తాం, బరిలో నిలబడతాం అని చెప్తుంది ఈ అచ్చంపేట. ఎప్పుడు చూసినా భయం, కార్యకర్తకు భయం, కలుద్దామంటే భయం, మాట్లాడదామంటే స్విచ్ ఆఫ్ చేయాలి, సెల్ ఫోన్లు తీసుకుంటారు, ఎక్కువ మాట్లాడితే కొడతారు, లేకపోతే తిడతారు. ఏంది ఇది కథ? నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉంగూరు మండల పార్టీ అధ్యక్షుని చేసిన. మొన్న గత పార్లమెంట్ ఎన్నికలలో మైనర్ ఓట్ల గురించి వేస్తున్నారని చెప్పి, దొంగ ఓట్లు వేస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ్ముడు యనుమల కృష్ణారెడ్డి గారు ఒంగూరు మండలంలో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉంటారని చెప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వేసి కొడుతుంటే నీకు ఫోన్ చేసి వచ్చిందా? మాజీ ఎమ్మెల్యే రాలే, ఫోన్ చేసి రారు, వాడేమో కొడతాడు, వాడికి బెయిల్ ఇస్తాడో ఇయ్యడో తెలియదు, పార్టీ కార్యకర్తలకు మెసేజ్ లేదు, ఏం చేయాలి, ఎవరు చేయాలి? ఆ రాత్రి బెయిల్ ఇచ్చింది. మీకు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తాడు. నాకు కాదు, ఇది అమరాబాద్లో అదే జరిగింది, లింగాలలో అదే జరిగింది, బల్మూరులో అదే జరిగింది. ఓడిపోయిన తెల్లారి నుండి 2 సంవత్సరాలు ఎవరికి చెప్పుకోవాలి మేము బాధలు? చెప్తే తిట్టే, కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. మీరు చేసిన ఏ అరాచకాలైనా, మీరు చేసిన ఎటువంటి కార్యక్రమాలకు కూడా కడుపులో పెట్టుకున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కన్న తల్లి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నీకు టికెట్ ఇచ్చింది, నిన్ను ప్రతినిధి చేసింది. కార్యకర్తలను జీతగాలలేగా చూడమని చెప్పలే పార్టీ. కార్యకర్తలకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడమన్నది, కార్యకర్తకు కడుపు నొప్పి వస్తే చూడమన్నది. కానీ కార్యకర్తను చెప్పులు ఇచ్చి సెల్ ఫోన్ పని చేసుకొని రమ్మని చెప్పలేదు. ఇది కార్యకర్త లేని నాయకుడు ఉండడు, కార్యకర్త లేని ప్రజాప్రతినిధులు ఉండరు. ఆ మాత్రం తెలియకుండా చదువుకున్నాం అని చెప్పి ఏదో చెప్పి ఇవన్నీ చేసినాం. అందుకే మాకు స్వేచ్ఛ వచ్చింది. నీ ఎలక్షన్లలో పనిచేసినాం, నీకు మెజార్టీ రాలేదని కార్యకర్తల మీద కోప్పడితే ఎట్లా? 2018లో జిల్లాలో అందరికీ 50,000 80,000 వస్తే నీకు 9,000 వచ్చినాయి. 9,000 వచ్చినాయని చెప్పి కార్యకర్తల మీద ద్వేషం పెంచుకుంటే ఎట్లా? ప్రేమ పెంచుకోవాలి కదా, ప్రేమ పెంచుకోలేదు. ఇంకా మళ్ళా ఉల్టా ఆయన ఎలక్షన్లో పని చేయించుకున్నారు. ప్రతి కార్యకర్త సర్పంచ్ కావాలనుకుంటాడు, ఒక వార్డు మెంబర్ కావాలనుకుంటాడు, ఒక ఎంపీపీ కావాలనుకుంటాడు, ఒక జడ్పీటీసీ కావాలి. ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి, గాలికేసిండు, మమ్మల్ని ఇంట్లో వదిలిపెట్టిపోయిండు, సముద్రంలో తొప్పేసిండు. ఆయన వ్యాపారాల కొరకు, ఆర్థిక సొంత ప్రయోజనాల కొరకు ఆయన పోయిండు. మరి ఈ ఓట్లేసిన వాళ్ళకు ఎవరు కావాలి? వీళ్ళ పదవులు. మీరు బీజేపీ అంటున్నారు, కాంగ్రెస్ అంటున్నారు, రేపు పొద్దున మాకే పోటీ అభ్యర్థులను పెడతారు. ఇద్దరు వద్దల ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి.